అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో థంబ్‌నెయిల్ చూడగానే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా గంట పాటు నానబెట్టుకున్న బొబ్బరి పప్పునైతే నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఈ విధంగా అయితే శుభ్రం చేసుకుంటే పొట్టు అనేది పోయి పప్పు అనేది చాలా శుభ్రంగా అవుతుంది. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి పప్పు అనేది మెదిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇంకా మనది మెదగలేదు కాబట్టి మళ్ళీ ఒక రౌండ్ అయితే ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పప్పు అనేది మెత్తగా మెదిగిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని మనమైతే ఇంతలోపు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కళాయి అనేది పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది పోసుకొని అది హీట్ అయిన తర్వాత హీట్ అయ్యే అంతలోపు మనమైతే రెడీ చేసుకున్న పప్పులో కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని పిండి అయితే బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా ఈ విధంగా అయితే పిండిని బాగా కలుపుకోవాలి. అంతలోపు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకైతే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ అండి, అంతే. మీరు నాకు చేయవలసింది ఏం లేదండి. ఆ తర్వాత పిండిని అయితే నేను చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలాగా అయితే తీసుకొని దాన్ని చేతుల మీద అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుని దానికైతే హోల్ పెట్టుకుంటే గ్యార్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత హోల్ అనేది పెట్టుకుంటే గ్యార్ అనేది సిద్ధమవుతుంది. దీన్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా అన్నిటిని వేస్తూ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం పిండిని ఆయిల్కి సరిపోయేంతగా ఒక్కొక్కటి ఈ విధంగా వేస్తూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గ్యారెలు అనేవి లోపల బయట బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా మొత్తం సిమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. నిన్న లైవ్లోకి అయితే మనకి చాలామంది అయితే వచ్చేసారు. 35 మెంబర్స్ అయితే మన లైవ్లోకి వచ్చారు ఫ్రెండ్స్. రేపు మళ్ళీ 3 ఓ క్లాక్కి నేనైతే లైవ్లోకి వస్తాను. దాంట్లోకి అయితే మనమైతే రేపు మంచి జుమ్కీస్ ప్లస్ కొత్తగా వచ్చిన బ్యాంగిల్స్ అయితే మీ ముందుకైతే నేను తీసుకురాబోతున్నాను. కాబట్టి ఎవరైనా ఇంతకుముందు మన లైవ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపైతే లైవ్లోకి రండి. మీరు అక్కడ కావాల్సిన మంచి గాజుల ఆఫర్ అయితే మీరు చూడొచ్చు. అందుకోసమే నేనైతే ముందుగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి, గ్యారెలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మరో సైడ్ తిప్పుకొని 2 వైపులా అయితే ఈ విధంగా కాల్చుకున్నట్టయితే బొబ్బరి పప్పుతో కరకరలాడే క్రిస్పీ గ్యారెలు అయితే చూడండి సిద్ధమైపోయినాయి ఫ్రెండ్స్. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పప్పు నానబెట్టి నేను చూపెట్టిన ప్రాసెస్లో మీరైతే గ్యారెలు అయితే సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని అయితే ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే చామగడ్డ పులుసు చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే చామగడ్డలను బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చన్నీళ్ళు అనేటివి పోసి నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్కటిగా పొట్టు మొత్తం తీసి వీటిని అయితే ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చామగడ్డలు ఒక్కొక్కటిగా చామగడ్డలు మొత్తం పొట్టు తీసుకోవాలండి. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. చామగడ్డలు పొట్టు తీసిన తర్వాత నేనైతే ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇది పులుసు కాబట్టి ఆనియన్స్ అనేది ఒక 2 పెద్ద సైజు తీసుకుంటానే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను చిన్న సైజు కాబట్టి ఈ విధంగా 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2 చిన్న సైజు టమాటాలు వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి అయితే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొట్టి తీసి పెట్టుకున్న చామగడ్డలు కూడా అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు కూడా ఇందులోకి మొత్తం యాడ్ చేసుకోవాలి.
వాటిని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చామగడ్డలు అనేది 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నుండి 3 నిమిషాల వరకు చామగడ్డలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం అనేది వేసుకొని కారాన్ని కూడా 5 నిమిషాల సేపు ఆయిల్లో ఉడికించుకుంటే కారం పచ్చివాసన పోతుంది కాబట్టి ఈ విధంగా కారం వేసుకొని 2 నిమిషాల సేపు కలుపుకొని అయితే మగ్గించుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు అనేది గుజ్జు తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయిన చామగడ్డలలోకి చింతపండు గుజ్జు అనేది నేను చూపిస్తున్న విధంగా మొత్తం అనేది పోసుకోవాలండి. మన పులుపుకు తగ్గట్టు మన టేస్ట్కి సరిపోయేంత చింతపండు గుజ్జు అయితే పోసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అయితే చారు బాగా మసిలించుకోవాలి. చూడండి ఈ విధంగా చారు మసిలి చిక్కబడే టైంకి అయితే మనం దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నట్టయితే కొత్తిమీర ఫ్లేవర్తో కూడా చారు ఒక 5 నిమిషాల సేపు మసిలిన తర్వాత దాంట్లో గరం మసాలా అనేది యాడ్ చేసుకొని ఆ చామగడ్డ పులుసు అనేది దగ్గర పడేంత వరకు అయితే ఒక 5 నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ పులుసు అనేది చిక్కబడిపోతుంది. ఆ తర్వాత టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు చూడండి ఈ విధంగా దగ్గర పడి చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా నేను చూపెట్టిన విధంగా ట్రై చేసి అయితే వండి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.